హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక విచిత్రమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ది బెస్ట్ మాస్ మూవీస్ అంటే పాటలు, డ్యాన్సులు, ఐటమ్ సాంగ్స్ ఇవే కాదు. ది బెస్ట్ మాస్ మూవీస్ ఏంటంటే నేను చెప్తాను అనమాట. వాటిలో మొదటగా శంకరాభరణం, దాని తర్వాత స్వయం కృషి, ఆపద్బంధుడు, అన్నమయ్య, ఇవి మాస్ మూవీస్ అంటే. ఎందుకు వీటిని మాస్ మూవీస్ అంటున్నానంటే ఇవన్నీ క్లాసిక్స్, గొప్ప గొప్ప డైరెక్టర్లు తీసిన కె విశ్వనాథ్ గారు అండ్ అన్నమయ్య రాఘవేంద్రరావు గారు తీశారు. కాకపోతే నేను చెప్పే టాపిక్లో ఎక్కువ భాగం విశ్వనాథ్ గారి గురించే ఉంటుంది. ఆయన తీసిన సినిమాలన్నీ, ప్రతి ఒక్క సినిమా, సప్తపది కానీ, సాగర సంగమం కానీ, శుభలేఖ కానీ, ఇలాంటి చాలా సినిమాలు చాలామందిని ఆకర్షింపజేసే, చాలామందిని ఇంప్రెస్ చేసి, చాలామందిని ఎడ్యుకేట్ చేసి, చాలామందిని ఆలోచింపజేసి ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు శంకరాభరణం అనే సినిమా చాలా 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 ఇష్టం. అది మాస్ మూవీ అని ఎందుకన్నానంటే, మాస్ అనే పదానికి అర్థం మనం మార్చేసాం. మాస్ అంటే ఎక్కువ, చాలా ఎక్కువ అని. ఎక్కువ మందికి నచ్చిన దాన్ని మాస్ మూవీ అనొచ్చు. ఎక్కువ మందికి నచ్చిన మెలోడీ పాటను కూడా మాస్ పాట అనొచ్చు. అంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకునే విధానం మారిపోయి, మాస్ అంటే ఎక్కువ బీట్లు ఉండేది, ఇలాంటి ఎక్కువ ఫైట్లు ఉండేది, ఎక్కువ ఐటమ్ సాంగ్స్ ఉండేది, అదరా సినిమా అన్నింటినీ మాస్ సినిమాలు అంటున్నాం. అవి కాదు మాస్ సినిమాలు అంటే. అవి అసలు మాస్ సినిమాలు కాదు, కమర్షియల్ సినిమాలు, లేకపోతే అవి ఒక సినిమాలు అంతే. మాస్ సినిమాలు అంటే ఇవి: శంకరాభరణం, ఇంకా అన్నమయ్య, ఆదిత్య 369, స్వయం కృషి, ఆపద్బంధుడు, ఇలాంటి సినిమాలు. వీటిల్లో కొన్ని అంటే అన్ని సినిమాల గురించి మాట్లాడము, చాలా ఉన్నాయి. మీకు ఇతివృత్తం అర్థమై ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, శంకరాభరణం అనే సినిమాలో ఒకటే చిన్న కాన్సెప్ట్: పాశ్చాత్య వెస్ట్రన్ మ్యూజిక్ వల్ల మన ఇండియన్ మ్యూజిక్కి విలువ తగ్గిపోతుంది. మన ఇండియాలో బతికే వాళ్ళు ఆ మ్యూజిక్కి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. మన మ్యూజిక్లో ఉన్నంత లోతు దాంట్లో వెస్ట్రన్ మ్యూజిక్లో లేదు అని ఒకే ఒక సీన్లో చూపిస్తారు. ఆ సీన్ ఏంటంటే, ఒక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పెద్ద సౌండ్స్ పెట్టుకొని గలబా చేస్తూ ఉంటారు. దానివల్ల ఆయన డిస్టర్బ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఎందుకు ఇంత గలబా చేస్తున్నారు అని అడిగితే, ఇది వెస్ట్రన్ మ్యూజిక్, నీకేం తెలుస్తుంది, ఊరికి రాగాలు పాడుకునేవాడు అని అంటారు. ఓహో అవునా, అలాగైతే మీరు ఒక రాగం పాడండి, నేను ఆలాపిస్తాను, నేను పాడండి, మీరు ఆలాపించండి అని ఒక ఛాలెంజ్ నడుస్తుంది. ఆ ఛాలెంజ్లో శంకరాభరణం శంకర శాస్త్రి గారిని ఒక ఆలాపన, అంటే వాళ్ళ వెస్ట్రన్ మ్యూజిక్లో ఒకటి వదులుతారు. ఆయన ఈజీగా అలా 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 అనేస్తారు. ఈయన ఒక రాగం ఇచ్చి స్టార్ట్ చేయమంటే వాళ్ళు చెమటలు పట్టేసి వాళ్ళు చేయలేక దండం పెట్టేస్తారు. శంకరాభరణం ఇతివృత్తం అదే. మన సంగీతం, మన భారతీయ సంగీతం ఉన్న విలువ వేరే భాషల సంగీతాల్లో లేవు. ఇప్పటికీ నేను చెప్తాను, మన తెలుగులో కానీ, మన ఇండియాలో కానీ ఉన్న మ్యూజిక్ వేరే మ్యూజిక్లో అంత పట్టు, అంత పవర్ ఉండదు. అది చెప్పాడు అనమాట. ఓవరాల్గా సినిమా అంతా ప్రతి ఫ్రేమ్ శివుడి గురించి పాడిన పాట కానీ, శంకర నాద శరీరాపర ఆ పాట కానీ, దొరకన ఎటువంటి సేవ ఆ పాట కానీ, బాలు గారు జీవించేశారు. బాలు గారు కనిపిస్తారు నాకు ఆ పాట వింటున్నప్పుడు. అండ్ శంకర శాస్త్రి గారు పాడినట్టే ఉంటుంది బాలు గారు గొంతు. శంకర నాద శరీరాపర అంటే ఆ కూర్చున్న మనిషి పాడుతున్నాడేమో అనిపిస్తుంది బాలు గారు పాడితే, అంత బాగా పాడతారనమాట. అది ఆ సినిమా గురించి. ఇంకోటి శంకరాభరణం గురించి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అడవి రాముడు రిలీజ్ అయ్యి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చిన సినిమా ఇది. ఫస్ట్ ఒక 2 వీక్స్ థియేటర్లో ఒక్క మనిషి కూడా లేడు. తర్వాత మెల్లిగా అడవి రాముడు ఎంత హిట్ అయిందో అంతే హిట్ అయింది శంకరాభరణం కూడా. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఇంకొక మాస్ మూవీ ఆపద్బంధుడు. ఆపద్బంధుడు అనే సినిమా చిరంజీవి గారికి ఘరానా మొగుడు, ఆజ్కా గుండరాజ్ అనే సినిమాల తర్వాత తీసిన సినిమా. ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్, ఆజ్కా గుండరాజ్ హిందీలోకి వెళ్ళి మన గ్యాంగ్ లీడర్ని రీమేక్ చేశారు, ఆడ హిట్ అది. కానీ అంత పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీస్ తర్వాత ఆపద్బంధుడు అనే సాఫ్ట్ సినిమాని ఒప్పుకున్నందుకే చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. కానీ ఈ సినిమాలో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. మీరు కానీ ఒకవేళ ఆ సినిమా చూడకపోతే, టైం ఉంటే ఆపద్బంధుడు యూట్యూబ్లో ఉంది, చూడండి. ఒక్కొక్క సీన్లో మన చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్, అది కొత్తగా యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక స్కూల్. అది అంటే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని, శివుడు క్యారెక్టర్ని 2 సార్లు ప్లే చేస్తారు. శివుడు క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన శివతాండం సాక్షాత్తు శివుడు వచ్చినట్టే అనిపిస్తుంది ఒకటి. ఇంకోటి వాళ్ళ గురువు గారు చనిపోతారు.
ఆయన జంజాల్ గారు ప్లే చేశారు ఆయన గురువు గారి క్యారెక్టరు. ఆయన చనిపోయిన తర్వాత ఈయనకి అంకితం ఇచ్చి ఆ పుస్తకాలని అంకితం ఇచ్చి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆయన మామూలుగా ఆయన మీద పడిపోయి ఆడవకుండా వెంటనే ఒక పడవ మీద చాలా స్పీడ్గా ఎక్కడికో అవతల వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఒక బంక మట్టి తీసుకొని దాన్ని శివలింగం లాగా చేసుకొని అప్పుడు శివలింగం చూస్తూ నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఆయన ఎందుకు చనిపోతాడు, అసలు నువ్వు ఉంటే కదా నీకు తప్పేదో రైట్ ఏదో తెలిసేది అని అస్సలు చిరంజీవి గారి మొహం అప్పుడు ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే. అందుకే చిరంజీవి గారికి కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని ఎప్పుడో బాలచంద్ర గారు అన్నమాట. కమల్ హాసన్లోని యాక్టింగ్ అండ్ రజనీకాంత్లో స్టైల్ రెండు మిక్స్ అయిన మనిషి చిరంజీవి గారని. అండ్ నెక్స్ట్ లాస్ట్లో పిచ్చి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆయనకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టామరింగ్ నత్తిలాగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ నత్తి క్యారెక్టర్ని చేస్తారు. ఇప్పుడు దాకా ఎంతమంది నత్తి క్యారెక్టర్లు చేసినా అదే మెయిన్ ప్రిన్సిపల్ అవుతుంది అది. అండ్ ఆపద్ బంధువులు సినిమాలో మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మన సాహిత్యం, శంకరాభరణంలో మన సంగీతం, ఆపద్ బాంధవుల్లో మన సాహిత్యం. అంటే మన తెలుగుకున్న విలువ, మన సాహిత్యానికి ఉన్న విలువ. ఈ రోజుల్లో ఎవరు ఈ పుస్తకాలు చదువుతారు, అవన్నీ ఇప్పుడంతా బూత్ పుస్తకాలు చదువుతున్నారు అన్నప్పుడు లేదు, మన సాహిత్యానికి విలువ అలాగే ఉంది, ప్రచురిస్తే చదువుతారు అని ఆయన ఒక గట్టి నమ్ముకుంటుంటారు. ఆయన చనిపోయిన తర్వాత చిరంజీవి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే మన సాహిత్యం ఒక విలువని తెలుసుకోమని చెప్పారనమాట. దాని తర్వాత ఇంకో మా సినిమా అన్నమయ్య అనేది ది బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక ఎక్స్పెరిమెంట్ అంటే బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే అన్నమయ్య అనే సినిమా చెప్పాలి. ఎందుకంటే అన్నమయ్య సినిమాకు ముందు నాగార్జున గారు తీసిన సినిమా నిన్నే పెళ్ళాడతా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఆ సినిమాలో ఆయన ప్లే బాయ్, లవర్ బాయ్ అలాంటి క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత వెంటనే అన్నమయ్యలో అంతర్యామి అనే పాట పాడాలన్నా, లేకపోతే వినరో భాగ్యం విష్ణు కథ అనే పాట పాడాలన్నా, దానికి ముందు ఆయన పాడిన పాట ఎటు వెళ్ళిపోయింది మనసు అని డబ్బు వెనక్కి తిరుగుతారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వెనకాల తిరగాలంటే ఎలా అని నా వల్ల కాదు అని చెప్పి నాగార్జున గారు మన రాఘవేంద్రరావు గారితో అన్నారంట. లేదు బాబాయ్ నన్ను నమ్మండి, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి అన్నమయ్య అప్పటికి అన్నమయ్య అనేది ఒక క్లాసిక్. అది అలా నిలబడిపోతుంది. అది ఎంత బ్లాక్ అంటే థియేటర్లో ఎన్ని వారాలు ఆడిందో, ఎంత కలెక్షన్ తీసుకొచ్చిందో, ఎంత పేరు తీసుకొచ్చిందో అందరికి తెలిసిన విషయం. అది మా సినిమా అంటే ఎక్కువ మందిని అలరింపజేసిన సినిమా. అండ్ ఇంకొక మా సినిమా స్వయం కృషి అనే సినిమా చిరంజీవి గారు పీక్ టైంలో ఉన్నప్పుడే చేశారు. అంటే చిరంజీవి గారి సినిమాలు అంటే అప్పుడు కొదం సింహం, స్ట్రైట్ రౌడీ, కొండవీడి దొంగ ఇలాంటి సినిమాల టైంలో ఆ సినిమాల్లో ఒక బీట్ సాంగ్స్, బీభత్సమైన డ్యాన్స్, ఫైట్స్ ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత ఇలాంటి సినిమాలు తీసే టైంలో స్వయం కృషి అనే సాఫ్ట్ సినిమాను ఒప్పుకున్నందుకు చిరంజీవి గారికి ఆల్రెడీ ఇలాంటి ప్రయోగాలు చాలా చేశారు. ఆయన రుద్రవీణ అనే సినిమా తీశారు, దాని తర్వాత స్వయం కృషి, దాని తర్వాత శుభలేఖ, మన ఆపద్ బంధువుడు ఇలాంటి సినిమాలు. అంటే బాలు గారు అప్పుడప్పుడు చిరంజీవి గారితో అన్నారంట, నువ్వు ఇలాంటి ఎన్నో చేస్తావా, ఫైట్లు పాటలు ఉండే సినిమాలు, కానీ ఒక నటనకి అవకాశం ఉన్న సినిమాని, లేకపోతే ఒక నీకంటూ కొన్ని సంవత్సరాల తర్వాత నీ తరం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాని చిరంజీవి గారికి పడడం, చిరంజీవి గారి వల్ల ఈ సినిమాకి వేరే లెవెల్ వచ్చిందని, అలాంటి కొన్ని సినిమాలు తీయి అని చెప్పి బాలు గారు ఎప్పుడో చెప్పారంట. కానీ మ్యాక్సిమం ఇప్పుడు కమర్షియల్ అంటే ఒక సినిమా తీస్తున్నారంటే దానికి ఖచ్చితంగా లాభాలు రావాలి కాబట్టి చిరంజీవి గారు ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి అలాంటి సినిమాలు తీశారు. కానీ ఇలాంటివి కూడా ఒక 4-5 సినిమాలు తీశారు. అది చిరంజీవి గారి కెరీర్లోనే ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు అనమాట. స్వయం కృషి అనే సినిమా అయితే ఆ పాటలు ఎంత బాగుంటాయంటే అంతా ఇంత అని చెప్పాల్సిన అవసరం లేదు. సిన్ని కోరికలడుగా శ్రీనివాసులను అడుగులా ఆ పాట, దాని తర్వాత మన పారా హుషార్ అనే పాట, ఇలాంటి పాటలన్నీ చాలా బాగుంటాయి. అండ్ స్వయం కృషి అనే దాంట్లో మెయిన్ నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ చెప్పులు కుట్టే వ్యక్తి డబ్బులు సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్తాడు, కానీ ఒకనొక టైంలో అతను అన్నీ ఇచ్చేసి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇంత ఆస్తి నేను సంపాదించాను, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకోకుండా నా శక్తి నా దగ్గర ఉంది, సంపాదించి మళ్ళీ ఈ పొజిషన్కి రాగలను అని చెప్పి తృణప్రాయంగా ఇచ్చేసి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోతాను. అంటే మనిషికి స్వయం కృషి అనేది చాలా పెద్ద ఆయుధం, అదే నీ ఆస్తి అని చెప్పారనమాట.
అది అంటే సినిమా మొత్తంలో చూస్తే మనం ఒక చిన్న సారాంశాన్ని, ఒక సందేశాన్ని తెలుసుకోవచ్చు. అది స్వయం కృషి. నాకు బాగా నచ్చిన మాస్ సినిమాలో కొన్ని సినిమాలు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో చాలామంది డైరెక్టర్లు వేరేగా ఉన్నారు కాబట్టి వాటి గురించి మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ తీస్తాను వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చెప్పిన సినిమాల్లో ఈ సినిమాలన్నింటినీ మీరు ఎన్నిసార్లు చూసారో చెప్పండి. అసలు చూడకపోతే ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.